ఎందుకంటే ఆయన ఎలక్షన్ సమయంలో ఒక బాండ్ పేపర్ రాసిచ్చింది, చాలాసార్లు చూపించిన బాండ్ పేపర్ రాసిచ్చి నేను కనుక ఎన్నికల గెలిచిన వెంటనే పాస్పోర్ట్ తీసుకొస్తా, ఒకవేళ తీసుకురాకపోతే నేను వెంటనే రాజీనామా చేసి పసుపు ఉద్యమంలో మీతో పాటు కూర్చుంటా అని చెప్పింది. గడిచిన 2.5 సంవత్సరాల నుంచి రైతులు ఎక్కడికక్కడ అడ్డగిస్తూ, ఏమయ్యా ఎంపీ గారు నిన్ను నమ్ముకొని నిన్ను గెలిపించాం, నువ్వు రాసిచ్చిన బాండ్ పేపరు ఎక్కడ పోయిందయ్యా, నువ్వు మరి ఇది బాండ్ పేపర్ అని మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఇది లైఫ్ టైం చూపిస్తాం, కెమెరామెన్లు బోర్ కావద్దు, మీడియా మిత్రులు కూడా ఏంది సార్ మీరు ప్రతిసారి చూపిస్తారంటే ఆయన జీవితం ఉన్న రోజులు చూపిస్తాం, ఇది ఓడిపోయేదాకా ఇంకో 2 సంవత్సరాలు అయితే ఓడిపోతాడు, అప్పుడు పక్కన పడేస్తాం. ఇది బాండ్ పేపర్ దగ్గర నుంచి కనబడ్డా మిత్రులకు. ఈ బాండ్ పేపర్లో ఆయన రాసిచ్చిన నిజామాబాద్ పార్లమెంట్ పరిధి ప్రాంత రైతన్నలకు సవినయంగా నమస్కరించి తెలియజేస్తున్నాను. అరవింద్ ధర్మపురి నేను బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పసుపు బోర్డును కానీ పసుపుకు ఎర్రజొన్నకు మద్దతు ధరను కానీ తీసుకురాలేని పక్షంలో నా పదవికి రాజీనామా చేసి రైతు ప్రజా ఉద్యమంలో పాల్గొంటానన్నాడు. బిడ్డ మరి 2.5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం, మేము కూడా సమయం ఇచ్చినాం. రాజకీయం అంటే చెప్పిన హామీలు నెరవేరాలంటే కొద్ది సమయం పడుతుంది. కేసీఆర్ గారు కూడా చాలా హామీలు ఇచ్చారు, 99% నెరవేర్చారు. వారిని కూడా చూసాం, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాం. మరి నువ్వు ఈ పసుపోటు తీసుకురా అని ఆర్మూర్ రైతులు అంటే ఆర్మూర్ 95% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడతారు. అత్యధిక రైతులున్న ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం. అసలు ఉద్యమం అంటేనే 1983 నుంచి మా విజయ్ గౌడ్ గారు సీనియర్ నాయకులు వారు, నేను పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు, వారికి తెలుసు ఆర్మూర్ రైతుల గురించి, అంకాపూర్ రైతుల గురించి. అట్లాంటి రైతుల దగ్గరికి వచ్చి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తామని ప్లే కార్డులు పట్టుకొని బాండ్ పేపర్ పెట్టుకొని కూర్చున్నారు. అట్లాంటి రైతులను రెచ్చగొడుతూ, వీళ్ళు ఎట్లా రెచ్చగొడతారు మీ అందరికి తెలుసు. అట్లాంటి రైతులను రెచ్చగొడుతూ అరవింద్ తోపు ఆపే దమ్ము ఎవరికి ఉంది అని రైతులకు వాట్సాప్ యూనివర్సిటీలో పెడతారు. అరవింద్ను ఆపే దమ్ము ఆర్మూర్ రైతులకు ఉందా అని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టిన ఎడల రైతులు ఊరికిచ్చి కొడితే నిన్న ఈ పోటుగాడు పోయిండు, ఈ బండి ఆ గుండు గారికి బండిగాడు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. దుష్ట చతుష్టులు 4, ఒకటి అరవింద్, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, 4 లెక్క దుష్ట చతుష్టులు. ఈ 4 పోయి మళ్ళా నందిపేట్ల పరామర్శిస్తే అరవిందును బాగా ఉరికిచ్చిరు పాపం ఆర్మూర్ రైతులు అనంటే మేమనుకున్నాం, మా రైతులకు కూడా చెప్పినాం, అయ్యా శాంతియుతంగా ఉందాం, 21 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, మన ముఖ్యమంత్రి గారు ఈ సంస్కృతి మనకు ఎప్పుడు నేర్పలేడు, మనం ఓపికగా చూద్దామంటే అక్కడ పరామర్శించడానికి పోయి రైతులను ఎవ్వరు ఒక మాట కూడా అక్కడ పోయి మాట్లాడలేడు. మాట్లాడకుండా రైతులను పరామర్శించలేడు. రైతులు అసలు ఈ సమస్య ఎందుకు జరిగింది, పసుపు రైతులు ఎందుకు మా అరవింద్ను ఉరికించారు, బాండ్ పేపర్ మీద మాట్లాడతారని చెప్పి ఆర్మూర్ రైతులు చూసిరు. అక్కడ పోయి మళ్ళా ఆయన మాట్లాడతాడు, ఖలిస్తాన్ ఉగ్రవాదుల్లాగా ఆర్మూర్ రైతులని పోల్చి సమయం మీద మాట్లాడితే పాకిస్తాన్ పై దాడి అని చెప్పి మాట్లాడతారు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ దాడి చెప్తారు, చైనా వార్ అంటారు. ఎలక్షన్స్ రాగానే నన్ను మన్మోహన్ సింగ్ గారు సుపారీ ఇచ్చారు, చంపడానికి ప్రయత్నం చేశారని చెప్తారు. నిన్న పంజాబ్ లో వారి రైతులు స్వయంగా దేశ ప్రధాని అరగంట నిలదీస్తే అక్కడ ఖలిస్తాన్ తీవ్రవాదులు అంటారు. ఆ ఖలిస్తాన్ తీవ్రవాదులతో ఆర్మూర్ రైతులను పోలుస్తారు. ఇది బండి సంజయ్కు ఉన్న పరిజ్ఞానం. మేమంటున్నాం, ఏ రేటు కాడ ఆ పాట, ఎక్కడ పోతే అక్కడ వేషమేసుడు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా గడ్డం పెంచుకోవడం, ఛత్తీస్గఢ్లో ఎన్నికలుంటే చండీగఢ్లో ఎన్నికలుంటే అక్కడ ఒక వేషం. నిన్న రిపబ్లిక్ డే రోజు ఒక ఎన్సీసీ క్యాడర్లో ఆ పరేడ్లో పాల్గొనడం, ఆ రకంగా ఏ ఊరికోతే ఆరు. రేపు పంజాబ్లో అక్కడ అక్కడ సంస్కృతి గల బట్టలను ధరించడం, ఆ ప్రాంతంలో పంజాబ్ ప్రాంత వాసిగా ఉండడం, అక్కడ ఖలిస్తాన్ గురించి మాట్లాడడం. ఖలిస్తాన్ నన్ను ఒక డ్రామా వరి రైతులు అక్కడ ఆపుతా ఉంటే 700 మంది రైతులను కబ్రాస్థాన్కు పంపించి అదే రైతుల దగ్గరికి పోయి అక్కడ మీటింగ్ పెడితే 70,000 మంది వస్తారంటే 700 మంది కూడా లేకపోతే అక్కడ కుర్చీలు శివారెడ్డి గారు మీ వీడియోలో తీసుకోండి, V6 లో అక్కడ చూడండి రైతులు, ప్రతి రైతు కండువాలని
ఆర్మూర్ అంటే రైతులు, రైతులు అంటే ఆర్మూరు, ఉద్యమం అంటే ఆర్మూరు, ఆర్మూరు అంటే ఉద్యమం. శివారెడ్డి గారు ఎర్రజొన్న రైతుల కోసం 9 రోజులు ఆమరణ దీక్ష చేసిన ఆ రోజు రైతుల కడుపులో బుల్లెట్ తీస్తే వాళ్ళు బుల్లెట్ దించిన కాంగ్రెస్ ఖతమైపోయింది. రైతుల కరెంట్ అడిగితే కాల్స్తే వాళ్ళ జీవితం ఖతమైపోయింది. చంద్రబాబు గారిని ఆంధ్రాకి పంపారు, పంజాబ్ లో నిలదీసిర్రు. సరే ఒక మాట ఆర్మూర్లు అంటే మీరు అన్నట్టు గుండాలు హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పారు. మరి పంజాబ్ లో ఎవరు వచ్చారండి? డిబేట్ కాదండి, ప్రెస్ మీట్ నాకు తెలుసు, చెప్తా ఉన్నా. శివారెడ్డి గారు పంజాబ్ లో ప్రధానమంత్రి గారు 20 నిమిషాల డ్రామా ఇచ్చారు కదా, కలిస్తానన్నారు కదా, అక్కడే ఎవరు ఆపారండి? వరి రైతులు కాదా? ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ లో మిర్చి రైతులు కాదా? ఆర్మూర్ లో పసుపు రైతులు కదా? చెప్పు ఏందని క్వశ్చన్. ఇస్తున్నాం కదా, ఇచ్చాం కదా 16,670 ఎకరాలు దళితులకు ఇచ్చినాం. దళిత బంధు అవి సరిగా అందలేదే కదా, దళితులకు దళిత బంధు పోతా ఉన్నది. 100 మందికి ఇస్తున్నాం, 2,000 మందికి ఇస్తున్నాం, 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. బట్టి విక్రమార్ గారు ఊర్లో కూడా ఇస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు కాన్ఫరెన్స్ లో కూడా ఇస్తాం. దళితులకు 2,000 ఇస్తాం, 2,000 ఇస్తాం, 2 లక్షలు. ఇది నిరంతర ప్రక్రియ, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇల్లు అనేది ఇస్తూనే ఉంటాం, అర్థమైందా? కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఒక్కరోజు ఇస్తారా? ఎక్కడ నిధులుండే ఈ రాష్ట్రంలో? ఈ రావడానికి కారణం ఏంటి? రైతులకు 50,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1,20,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడి నుంచి వచ్చినాయి? 30,41,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఫ్రీ ఎట్లు ఇచ్చిండ్రు? మరి వేరే రాష్ట్రాలు చెప్పి రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టో ఉంది, 2018 మేనిఫెస్టో నీకు పంపిస్తా శివారెడ్డి గారు, బీజేపీది. 2 లక్షల రూపాయలు వినాలి దయించి వినాలి, రైతు రుణమాఫీ ఇస్తామన్నారు. ఈడ ఓడిపోయారు, సిగ్గు తప్పి ఈడ ఇయ్యలేకపోయారు. మరి ఆడ ఇయ్యండి. 18 రాష్ట్రాల్లో హర్ ఘర్ జల్ అన్నారు, ఇయ్యో. కాలేదన్ వాపస్ లాభంగా అన్నాడు, చెయ్యో. 15 లక్షలు రైతుల అకౌంట్లు ఇస్తాను, ఇయ్యో. 2 కోట్ల ఉద్యోగాలు తెస్తాను, ఎక్కడమైంది ఆయన? ఒక 18 రాష్ట్రాలు మాకు ఇయ్యకు, 18 రాష్ట్రాల్లో ఇయ్యు. 100 ఆల్రెడీ అయినాయి కదా. ఈ బండి సంజయ్ టెర్రరిస్ట్ మీద 37-40 అయినాయి, ఇంకా 70-80 అవుతున్నాయి, అయితేనే ఉన్నాయి. టెర్రరిస్ట్ కదా, మత విద్వేషాలు రెచ్చగొడతారు కదా, భయంసకై మాట్లాడతారు కదా, రెచ్చగొడతారు కదా. జరిగిన సంఘటనలు దురదృష్టకరం, బాధాకరం, ఖండిస్తాం. ఎవరైనా కేసులుంటే చట్టం తన పంతం చేసుకోవాలి. ఇప్పుడు ఈ టెర్రరిస్టుల మీద ఎన్ని కేసులు తీయండి. ఈ బండి సంజయ్ టెర్రరిస్ట్ మీద, ఈ అరవింద్ టెర్రరిస్ట్ మీద ఎన్ని కేసులు మీద తీయండి మీరు. 3 కేసుల కంటే ఎక్కువ ఉంటే పీడీ యాక్ట్ రౌడీజం అవుతుంది. రౌడీలాగా, బజార్ రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అక్కడ పోయేట ఈయన పోటుగాడు ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. రైతులకు మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, బాండ్ పేపర్ని ఒప్పిస్తాం, మోడీ కాళ్ళు మొక్కుతాం, పసుపు రైతులను ఆదుకుంటాం, రానున్న రోజుల్లో మేము ఉంటాం, బాండ్ పేపర్ రాసిచ్చిన ఆలస్యం అయిందని చెప్పాలి. కానీ మా రైతులను కలుస్తానంట బిడ్డ. రైతులతో గోక్కున్నాడు మిస్టర్ బండి సంజయ్, రైతులతో గోక్కున్నోళ్ళు, కేసీఆర్తో గోక్కున్నోళ్ళు మీడియా మిత్రులకు తెలుసు. ఇంతవరకు ఇప్పుడు మిగిలలే. రాష్ట్రంలో గంజాయి ఉంటుంది, బండి సంజయ్కు రాజకీయ జీవితం ఉంది. గంజాయి సంజయ్ నిన్న అన్నారు కదా, ఇక అన్ని చిల్లర మాటలు అంటే వీటిని పట్టుకుని నువ్వు అడిగితే ఐఎమ్ సారీ మై డియర్ బ్రదర్, మీరు అట్లా అడుగుతారని నేను అనుకోలే. ఐఎమ్ వెరీ సారీ, వెరీ ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను. ఏ నాయకులు ఉంటాను గంజాయి రాయి తీసుకుపోయి మన పేపర్లో దిశలో కాకపోతే దశల రాయి తీసుకుపోయాడుందో బంద్ చేయి. ఇక్కడ పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి, రోజు చూడండి న్యూస్లో చూడండి కదా. రేపటి నుంచి సినిమా చూపిస్తాం, ఏరిపారేస్తాం. గంజాయి మొక్కలు నేరేసినట్టు బీజేపీ వీళ్ళని కూడా ఏరిపారేస్తాం. గంజాయి మొక్కలు నేరేస్తాం, బండి సంజయ్ని కూడా ఏర్పడేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.